పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద ఇప్పటికి కూడా రగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా అనేది కంటే కూడా మళ్ళీ మొదలైందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడి అటు ఇటుగా ఒక వారం 10 రోజులు అయితా ఉన్నది. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులందరూ కూడా ఒక 2 రోజుల నుంచి కంప్లీట్‌గా దీని మీద పడ్డారు. ఈ ఇష్యూ మీదనే మాట్లాడుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు క్షమాపణలు చెప్పాలి, నీ సినిమాలు ఆడనీయమని చెప్పేసి అటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెంకటరెడ్డి చెప్తాడు. అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తారు. ఇవన్నీ కూడా వార్నింగ్‌లు నడుస్తా ఉన్నాయి. ఈ కౌంటర్ ఇదంతా నడుస్తా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్ల మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నాకు. సో ఇప్పుడు అటు నుంచి కూడా కౌంటర్ అటాక్ మొదలై కొత్తగా వీళ్ళు ఏం వాదన తీసుకొస్తా ఉన్నారు అంటే, కొత్తగా సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తూ ఉన్నారంటే, తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ తిట్టలేదా ఆంధ్రోళ్ళని, మీ బిర్యానీ పెండ బిర్యానీ అని తిట్టలేదా, ఇంకొకటి తిట్టలేదా, మమ్మల్ని తిట్టిర్రు అప్పుడు, మరి అప్పుడు మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఒక్క మాటకి ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఒక తెలంగాణగా చెప్తా ఉన్నా, మేము బరాబర్ తిడతాం. అప్పుడు తిట్టినాం, ఇప్పుడు కూడా తిడతాం. ఎందుకు తిడతాం మేము, ఎందుకు తిట్టినాం, కేసీఆర్ ఎందుకు తిట్టిండు, కేసీఆర్ ఎందుకు తిట్టిండు, ఈ ప్రాంతాన్ని పాలించిన వాళ్ళు ఎవరు? రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని, ఈ హైదరాబాద్ స్టేట్ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు పాలించిన వాళ్ళు ఎవరు? మధ్యలో ఒక 10 ఏళ్ళు తీసేస్తే ఇప్పుడు కూడా ఎవరి చేతుల్లో ఇక్కడ పాలన నడుస్తూ ఉన్నది, ఎవరి ఆదేశాల మేరకు నడుస్తూ ఉన్నది? దాదాపు 45-50 ఏండ్లు ఇక్కడ ప్రాంతాన్ని పాలించింది, ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించింది ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులే. మెజారిటీ కాలం పాలించింది ఆంధ్ర వ్యక్తులే. అందరూ అక్కడ వాళ్ళే కదా. ఇక్కడ వాళ్ళు ఎంతమంది పాలించారు, వాళ్ళు పాలించిన వాళ్ళు కూడా ఎన్ని రోజులు ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు. సో మరి ఇన్నేళ్ళు 40-50 ఏళ్ళు పాలించినప్పుడు తెలంగాణ ప్రాంతం ఎట్లున్నది, ఏం చేసిరు తెలంగాణకు? హైదరాబాద్ అనే ఒక రిచెస్ట్, మంచి రెవెన్యూ ఉన్నటువంటి హైదరాబాద్ అనే ఒక ప్రాంతాన్ని పట్టుకొని, హైదరాబాద్ ఇక్కడ ఉండంగా చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు, జిల్లాలన్నీ కూడా ఎందుకు అంత కరువు ప్రాంతాలుగా మిగిలిపోయినాయి? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇవన్నీ కరువు ప్రాంతాలు అయిపోయినాయి? మీ పాలకులు, మీ వాళ్ళే, మీ ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళే ఈ ప్రాంతాన్ని పాలించారు. పాలించినప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఒకలాగా, ఆంధ్ర ప్రాంతాన్ని ఒకలాగా ఎందుకు చూసారు? ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఎన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఎన్ని రైల్వే లైన్లు ఉన్నాయి? ఆంధ్ర ప్రాంతంలో చెప్పుకోవడానికి ఎన్ని పెద్ద పట్టణాలు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని పెద్ద పట్టణాలు ఉన్నాయి? ఇవన్నీ ఎవడు డిసైడ్ చేసింది, ఇవన్నీ ఎవడు నిర్మించింది? మీ పాలకులు ఉన్నారు కాబట్టి మీరు అక్కడ విజయవాడ అని, విశాఖపట్నం అని, ఇంకోటని, కర్నూలు అని, ఇట్లా రకరకాల పట్టణాలను మీరు డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ డెవలప్ చేసింది ఓన్లీ హైదరాబాద్. ఇక్కడ పెడితే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి మీ డబ్బులను తీసుకొచ్చి ఇక్కడ పోసి మీరు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు. మీరేదో ఇక్కడ వచ్చి దీనికి చేసింది లేదు. పైగా పక్కన ఉన్నటువంటి జిల్లాలను పట్టించుకోలేదు, వదిలేసిరు. మొత్తం కరువు, తాగడానికి నీళ్లు ఉండయి, వ్యవసాయానికి నీళ్లు ఉండయి. తెలంగాణ అనేది ఒక కరువు ప్రాంతంగా, కరువు పీడిత ప్రాంతంగా తెలంగాణ ప్రాంతాన్ని తయారు చేసింది ఎవడు? 50-60 ఏళ్ల పాలనలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి లీడర్లే కదా. మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, అందరూ వాళ్ళే. మరి తెలంగాణని ఎక్కడ పట్టించుకున్నారు? తెలంగాణ ప్రాంతానికి ఏం చేసిరు? చేయలేదు కాబట్టి, మా కడుపు ఎండబెట్టిరు కాబట్టి, మా ప్రాంతాన్ని ఒక పేద ప్రాంతంగా, వెనుకబడిన ప్రాంతంగా తయారు చేసిరు కాబట్టి ఆ కోపంతో తిట్టినాం మేము. ఏదో కడుపు నిండి బాగా బలిసిపోయి తిట్టలే పవన్ కళ్యాణ్ లాగా, మాకు బాగా డెవలప్ అయిపోయింది ఏదో ఏడుస్తున్నారని చెప్పేసి తిట్టలే. ఇన్నేళ్ళు ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత కొద్ది రోజులు పోతే మనం 100 ఏళ్ళు అవుతా ఉన్నది మన స్వాతంత్రం వచ్చి. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మెజారిటీ కాలం పాటు
నిజాంలు వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏదైతే ఆపరేషన్ పోలో తర్వాత ఈ హైదరాబాద్ స్టేట్ను ఆంధ్ర ప్రాంతం నుంచి మిమ్మల్ని ఏదైతే మద్రాసు నుంచి తరిమి కొడతా వచ్చి ఇక్కడ కలిసిర్రో, కలిసి మా మీద వచ్చి కలిసిన తర్వాత దోపిడీ ఏ స్థాయిలో స్టార్ట్ అయింది, ఇక్కడ భూములన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి, హైదరాబాద్ సిటీలో ఉన్న భూములన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి, ఇక్కడ ఏదైతే వస్తున్న రెవెన్యూ అంతా ఎక్కడికి పోయింది, ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి, ఎక్కడ రైల్వే లైన్లు వచ్చినాయి, ఏ పట్టణాలు డెవలప్ అయినాయి, ఇక్కడ రైతులు ఎందుకు కడుపేండి నీళ్లు లేక, ఎందుకంటే పక్క నుంచే గోదావరి పోతుంది, కానీ ఆ గోదావరి నీళ్ళు తీసి మీదికి వద్దామనే సోయి ఎవరికి లేదు, పక్క నుంచి ఇంకో పక్క నుంచి కృష్ణానది పోతుంది, ఆ నీళ్ళు ఇటు లిఫ్ట్ చేసి అందిస్తామని ఎవరికి లేదు, జస్ట్ శంకుస్థాపన చేసి వదిలిపెడితే అది ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు అట్లే పోతాయి. కానీ ఆంధ్రాలో మాత్రం క్షణాలలో నెలల్లో పనులు అయిపోతాయి, నీళ్ళు వస్తాయి, అక్కడ పంటలు పండుతాయి, అత్యద్భుతంగా వరి పండించుకుంటారు, అన్ని పండించుకుంటారు, మీరు పంటలు చేసుకొని సమృద్ధిగా ఉంటారు. కానీ మా దగ్గర నుంచి మీ దగ్గరకు వస్తే నీళ్ళు, అట్లాంటప్పుడు మా దగ్గర నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోయి అక్కడ అప్పచెప్తా ఉంటే, అడ్డగోలుగా మీరు ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళని మీరు మలుపుకుంటా ఉంటే ఎందుకు తిట్టారు? బరాబర్ తిడతారు. తెలంగాణ ప్రాంతానికి కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా వెనుకబడేసి ఇక్కడ డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నారు కాబట్టి 100% తిట్టిర్రు, 100% తిడతారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులను దారి మళ్ళించి ఇక్కడ అసలు హైదరాబాదు తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా చూపించి ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులను ఎత్తుకుపోయి మళ్ళీ ఆంధ్రలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 100% తిడతారు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, బరాబర్ తిడతాం, ఇప్పటికి కూడా తిడతాం. మమ్మల్ని తొక్కేసి, మా అభివృద్ధిని తొక్కేసి, మా జీవనాన్ని తొక్కేసి, మా నోటికాడ బుక్క లాగేసుకున్న ప్రతి ఒక్కరిని తిడతాము. మీలాగా మేము మీ మీద ఏడవలే, వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మద్రాసు నుంచి తరిమేస్తే వచ్చి తెలంగాణలో వచ్చి ఇక్కడ పడి ఇక్కడిదంతా సంపద దోసుకొని పోలే. తెలంగాణ వచ్చి ఆంధ్రతోటి కలవలేదు. మీకు ఎక్కడ లేక మద్రాసు నుంచి రాజాజీ తరిమేస్తే మీకు ఎక్కడ ఉండలేక ఎక్కడ పోదాం అని చూసి సంపన్న ప్రాంతం ఏది ఉంది అని తెలిస్తే అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉంది కాబట్టి వచ్చి ఇలా జొర్రీరు మీరు. ఇవి కఠోర వాస్తవాలు, చరిత్రలో ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ. మీకు రాజధాని లేక కర్నూలు టెంట్లు వేసుకుని ఉన్న రోజులు మర్చిపోయారు. ప్రజల గురించి మాట్లాడతలే, నేను రాజకీయ నాయకుల గురించే మాట్లాడుతున్నాను. ప్రజలు పర్సనల్గా తీసుకుంటే నేను ఏం చేయలేదు. ఇది కేవలం రాజకీయ నాయకులు చేసిన తప్పిదం, రాజకీయ నాయకులు చేసిన ముఖ్యమంత్రులు అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు చేసిన తప్పిదం వల్ల జరిగినటువంటి కోపము, అందులో వచ్చినటువంటి తిట్లు, కేసీఆర్ తిట్టినా, తెలంగాణలో తిట్టినా, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులను ఉద్దేశించినవే. ఇక్కడి ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకబడేసినటువంటి రాజకీయ నాయకులను ఉద్దేశించినవి ఇవన్నీ. మీకు అక్కడ కర్నూలులో టెంట్లు వేసుకొని రాజధాని నడిపించుకున్న రోజులు మర్చిపోయారు. వచ్చి ఇక్కడ సమృద్ధిగా తెలంగాణ ప్రాంతం ఉన్నది, హైదరాబాద్ స్టేట్ ఉన్నది, వచ్చి చొర్రీరు, ఇలా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ మా మీదనే సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం మీద మేము ఏనాడు కూడా అట్లా ఏడవలే, దిష్టిలు పెట్టిర్రు, అది పెట్టిర్రు అని ఏడవలే. మా హక్కులు ఎందుకు ఇయ్యలేదు, మా ప్రాంతాన్ని ఎందుకు వెనకబడేసిర్రు, ఇది అడిగినాం మేము. ఇట్లా కొట్లాడినాం మేము. మీ లెక్క దిష్టిలు పెట్టుడు, గిష్టులు పెట్టుడు కాదు, కొట్లాడినాం మేము. ఆ కొట్లాటలో, ఆ కోపంలో తిట్టినాం మేము. మమ్మల్ని ఎందుకు మా కడుపు కొట్టిర్రు, మా పంటలు ఎండబెట్టిర్రు, మాకు నీళ్ళు ఇయ్యలేదు, తాగునీళ్ళు లేవు, ఎన్ని ఇబ్బందులు పెట్టిర్రు మమ్మల్ని, ఇన్ని రోజులు పాలించింది మీరే కదా, ఎందుకు ఇంత అన్యాయం చేసిర్రు మాకని ఆ బాధలో, ఆ కోపంలో వచ్చినాయి అవన్నీ. ఇప్పుడు మీకేమైంది మరి? పవన్ కళ్యాణ్కి ఏం తక్కువైంది, ఏం కడుపెండింది? సముద్రం నీళ్ళు వచ్చి కొబ్బరి చెట్లు ఖరాబ్ అయితే దానికి తెలంగాణలోకి ఏం సంబంధం? ఆయన పవర్ స్టార్ కదా, ఉప ముఖ్యమంత్రి కదా, అంత గొప్ప లీడర్. మరి ఆ మాత్రం చదువుకోలేదా, తెలియలేదా? ఆ మాత్రం సముద్రం నీళ్ళు వస్తున్నాయా, ఇంకేం వస్తున్నాయి, కొబ్బరి చెట్లు ఎందుకు పాడవుతున్నాయి అని వ్యవసాయాధికారులు అడిగితే చెప్తారు కదా. సో మరి అది అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మరి ఏదో నేను ఫన్నీగా అన్నాను, ఇంకోటి అన్నా అని చెప్పాలి, కానీ చెప్పట్లేదు. దీన్ని ఇంకా లాగుతూ ఉన్నారు. ఇంకా లాగుతూ మా మీద ఇట్లా అన్నారు, కేసీఆర్ అప్పుడు అది అన్నాడు అంటే ఇప్పటికి కూడా చెప్తున్నాగా, తెలంగాణకు అన్యాయం చేసినోడు, తెలంగాణను వెనుకబడేసిరు. ఈ 5-6 దశాబ్దాలుగా తెలంగాణను తొక్కేసి నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, ఉద్యోగాలు రాకుండా తొక్కేసిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ముఖ్యమంత్రిని, మంత్రిని, ఎమ్మెల్యేని బరాబర్ తిడతాం ఇప్పటికి కూడా. అప్పుడు కేసీఆర్ తిట్టండి అంటారు కదా, ఇప్పుడు మేము అందరం తిడతాం. జర్నలిస్టులం కావచ్చు, ప్రజలం కావచ్చు, అందరం తిడతాం బరాబర్. ప్రజలను కాదు, రాజకీయ నాయకులను, తెలంగాణకు అన్యాయం చేసినటువంటి రాజకీయ నాయకులను. ఇప్పుడు ఎందుకు మరి 10 ఏళ్లలో తెలంగాణ సమృద్ధిగా మారింది? ఎందుకు నీళ్ళు వచ్చినాయి, ఎందుకు కరెంట్ వచ్చింది, ఎందుకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అంటే ఇన్నేళ్ళు, ఇన్ని దశాబ్దాలు మీరు ఇవ్వకుండా దాచిపెట్టింది కదా ఉద్దేశపూర్వకంగా. ఇప్పుడు మహారాష్ట్ర మాకు వచ్చింది కాబట్టి, మా నిధులు మేము వాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మేము సమృద్ధిగా తయారవుతాం. అంతకుముందు ఏం చేశారు? మీరు వచ్చిన ఆదాయం వచ్చినట్టు డైవర్ట్, వచ్చినట్టు వేసుకొని పోవడానే. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఇటు కడప, కర్నూలు, అనంతపురం, ఇటు వేసుకోవాలి, అటు వేసుకోవాలి, మొత్తం అక్కడనే వేసుకుంటారు. ఏమిచ్చి తెలంగాణకి ఏమి ఇచ్చారు మీరు? సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కొద్దిగా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా క్షమాపణలు చెప్పడం, ఏదో ఒకటి చెప్పి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇట్లనే చేస్తాం మేము, మళ్ళీ కేసీఆర్ తిట్టిండు, ఇంకొక ఆయన తిట్టిండు, తెలంగాణలో మా బిర్యానీని అవమానించారు, మా పలావును అవమానించారు అంటే ఇట్లాంటి ఇంకా మళ్ళీ సేమ్ గతంలో ఎట్లాంటి పరిస్థితులు చూసిర్రు అట్లాంటివి వస్తే తరిమి కొట్టేదాకా కూడా పోతుంది. అక్కడ గతంలో ఏం అనలేదు, సరే లైట్ తీసుకుని వదిలేసి, కానీ ఇప్పుడు తరిమి కొట్టేదాకా కూడా పోతుంది. పర్టికులర్గా రాజకీయ నాయకులకు ఇది వర్తిస్తుంది. దీని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు, క్షమాపణలు చెప్పారు, తప్పు అయిపోయింది, మేము తెలంగాణ గురించి మేము తప్పుగా మాట్లాడినామని చెప్పి.
దాన్ని ఏదో ఫన్నీగా తీసుకోండి, మీరు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తారు అంటే, మీరు ఎన్ని తిరుపతి లడ్డు మీద ఎంత యాగి చేసిర్రు, పాప మా హీరో కార్తీ ఏదో లడ్డు ఇష్యూలో ఆయన ఏదో చిన్నగా మాట అంటే దాన్ని ఎంత సినిమా చేసిర్రు. అట్లాంటిది నువ్వు వచ్చి తెలంగాణలో దిష్టి పెట్టిరు మాకు అందుకే కొబ్బరి చెట్లు పడిపోయినాయి అంటే అట్లా మీరు ఏది దేనికదే అంటే పడి ఊకుంటాం అనుకుంటారు. అంటే మీరు అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, మారినాయి. అప్పుడు కొద్దిగా ఏం తెలియనప్పుడు వెనుకబడేసి ఉన్నప్పుడే తెలంగాణ చాలా చైతన్యవంతంగా ఉండే. ఒక్క మాటకు 10 మాటలతో సమాధానం ఇచ్చేది. ఇంత కొట్లాడి ఢిల్లీని మెడల్ ఉంచి తెలంగాణ తెచ్చుకున్నది. ఇప్పుడు ఇంకా కొంచెం డెవలప్ అయినాం మేము. ఈ 10 ఏళ్లలో ఇంకా డెవలప్ అయినాం మేము. ఇంకా కొంచెం తెలివి పెరిగింది మాకు. సో మీరు ఇప్పుడు మాట్లాడితే మేము దానికి 10 ఇంతలు మాట్లాడతాం, 20 ఇంతలు మాట్లాడతాం. సో మీరు ఒకటంటే మేము 4 అంటాం. అందుకని ఇప్పటికీ ఈ అంశానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే ఇది ఇంకా మళ్ళీ సేమ్ గతంలో జరిగిన ఉద్యమాల మాదిరిగా అక్కడ దాకా ఊడబోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గమనిస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.